హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ గోల్డెన్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మీకు ఒక చిన్న గార్డెనింగ్ చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. ఇది సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చెట్లన్నీ పెట్టింది, తను మొక్కలన్నీ నాటింది. ఇవన్నీ చూపిద్దామని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. గోరింటాకు చెట్టు పెట్టింది. నెక్స్ట్ తమలపాకుల చెట్టు అయితే చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద ఆకులు మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద ఆకులండి, చాలా లేతగా ఉన్నాయి. చూడండి, తమలపాకుల చెట్టు అనేది చాలా బాగుంది. గ్రీనిష్గా చాలా బాగున్నాయి ఆకులు. ఏదైనా ఒరిజినల్గా మనం పెంచుకుంటే, చెట్లని పెంచుతూ ఉంటే ఇదే వేరు, ఆ హ్యాపీనెస్సే వేరు. చాలా బాగుంటుంది కదా. ఎంత బాగున్నాయి కదా ఆకులు చూస్తుంటే. ఇది మందారపు చెట్టు. చిన్న చిన్న మొక్కలు పెట్టింది, ఇంకా వస్తూ ఉన్నాయి, పెద్దగా అవుతున్నాయి. ఇది నేతి బీరకాయ చెట్టటండి. నేతి బీరకాయలు కూడా వస్తున్నాయి చిన్నగా. నేను వచ్చినప్పుడు మళ్ళీ తీస్తాను. ఇది వంకాయ చెట్టు, బ్రింజాల్ది. నల్ల వంకాయ అండి, పొడుగ్గా ఉండేవి వంకాయల చెట్టు. చుక్కమల్లె అంటారు కదా, అది చుక్కమల్లె. కనకాంబరం చెట్టు, పూలైతే వస్తూ ఉన్నాయి చాలా. ఈవినింగ్ టైంలో వస్తాయండి చుక్కమల్లె. చిన్న మొక్కలు పెట్టింది, చామంతి మొక్కలండి. చామంతి మొక్కలు కూడా పెట్టింది. వచ్చాక నేను మళ్ళీ వీడియో తీసి మీకు కూరలు కానీ, ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్స్ అన్నీ చూపిస్తాను హార్వెస్టింగ్ చేసేటప్పుడు. హార్వెస్టింగ్ చేసేటప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ వీడియో తీసి ఎలా వచ్చాయి, ఏమేమి వచ్చాయి, ఫ్లవర్స్, కూరలు అన్నీ చూపిస్తాను మీకు. ఇది తులసి మొక్కలండి, చిన్న చిన్నవి అలా వచ్చేసాయి. ఏదైనా ఇంట్లో ఇలా చెట్లని పెంచుకుంటూ ఉంటే ఇదే హ్యాపీనెస్సే చాలా బాగుంటుంది. ఇది సిలోన్ బచ్చలి. ఇది పప్పులో వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది సిలోన్ బచ్చలి. మీరు ఒకసారి చూడండి, సిలోన్ బచ్చలి కూర అనేసి. సిలోన్ బచ్చలి కూర అండి ఇది. ఇది పప్పులో వేసుకొని తింటారు ఆకులు. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు చెట్టు. పపాయ చెట్టు కూడా ఉంది, పక్కన వేసింది అటు పక్కన. ఇదేనండి సిలోన్ బచ్చలి. ఇది సిలోన్ బచ్చలి ఏంటంటే, మనం పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది మరి టేస్ట్. ఒకసారి చూడండి, ట్రై చేయండి సిలోన్ బచ్చలని. చిన్న కరివేపాకు ముక్క.
అక్కడ చిన్న మొక్క కనిపిస్తుంది కదా! ఇది బచ్చల కూర అండి. పపాయ కూడా వేసింది అటు పక్కన. అరటికాయలది వేసింది. మామిడి చెట్టు చూస్తున్నారు కదా! మామిడికాయలు కూడా చాలా వచ్చాయటండి. నాకు తెలీదు. ఇది మల్లె చెట్టు. మల్లెపూల చెట్టు అండి ఇది. ఇది జామ మొక్క వేసింది. ఇవన్నీ పెద్దగా అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. ఇది దోస చెట్టు అంటారు. దోసకాయలదండి. ఇది తోటకూర. ఇది పెద్దదండి ఆకులు తోటకూరది. అంతే అండి ఈ వీడియో. ఇప్పుడే స్టార్ట్ చేసిన గార్డెనింగ్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.